సర్పంచుల అంశంపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క స్పందించారు. సర్పంచ్ ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో సాధ్యం కాదని దానిపై 1-2 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. సర్పంచుల నిధులకు గత ప్రభుత్వం దారి మళ్లించిందని దాదాపు 1200 కోట్ల రూపాయలను ఇతర పనులకు వాడడంతో జీతాలిచ్చేందుకు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఇకపై ఉద్యోగులకు ప్రతి నెల 5వ తేదీలోగా జీతాలు పెన్షన్లు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి సీతక్క తెలిపారు. సర్పంచుల బిల్లులను చెల్లించేందుకు కృషి చేస్తున్నారు. సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామని మంత్రి సీతక్క తెలిపారు. దాదాపుగా 16 నెలల నుంచి మొత్తం దాదాపుగా 1200 కోట్ల పైగా గత ప్రభుత్వం బిల్లులన్నీ సైడ్ ట్రాక్ పట్టించింది, వాడుకున్నది వేరే దిక్కు వాడుతుంది. ఇప్పుడు మేము వచ్చినాము, జీతాలు ఇచ్చుకోవడానికి కూడా అక్కడ ఏం లేదు వాస్తవానికి. అవన్నింటిని కూడా సరి చేసుకుంటూ కనీసం 5వ తారీఖు లోపు ఉద్యోగుల జీతాలు ఇవ్వడము, పెన్షన్లు ఇవ్వడము ఇప్పుడు కార్యక్రమం. మీరు ఇది ఇస్తాన్నారు, చేయలేదు అంటారు. మేము ఎక్కడ కూడా ₹1 కూడా రాష్ట్ర ప్రజల యొక్క ఆస్తులను కానీ అంటే ప్రభుత్వం యొక్క డబ్బును కానీ మా సొంత ప్రయోజనాలకు, మాకు ఇష్టానికి, మా నచ్చిన అంటే కట్టడాల కోసం మేము ఎక్కడ కూడా వాడలేదు. మీరు చూస్తున్నారు, ప్రతి రూపాయి కూడా ప్రజా సంక్షేమం కోసమే వాడుతున్నాం. ఖచ్చితంగా దశల వారీగానైనా వాళ్ళ కష్టాలు తీర్చాలని మేము ఆలోచనలో ఉన్నాం. అనేక సందర్భాల్లో కూడా రివ్యూలలో కూడా చేస్తున్నాము. సర్పంచులకు రావాల్సినటువంటి ఏదైతే బిల్లులు ఉన్నాయో ఇస్తున్నాం. కానీ ఇలా వాళ్ళు మాట్లాడుతున్నారు, మేము రాగానే గొంతు విప్పుతాం. ఇదే గొంతు మేము అసెంబ్లీలో విప్పితే సర్పంచులకు ₹1 ఇచ్చేది లేదని అన్నారు. మీకు తెలుసు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మేము అడుగుతాం. ఆ డబ్బులన్నీ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు స్టేట్ ఫైనాన్స్ వచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళకి ఇచ్చేస్తే ఇంత ప్రాబ్లం ఉండకపోవు వాస్తవానికి. కాబట్టి ఆ ప్రాబ్లం క్రియేట్ చేసింది గత ప్రభుత్వం. ఇప్పుడు సాల్వ్ చేయడానికి మేము 100% ప్రయత్నం చేస్తాము, తప్పకుండా చేస్తున్నాము. ఇప్పుడు రేపు రాబోయే కాలంలో 2500 ఉమెన్కి కానీ, కరెంట్ కానీ, గ్యాస్ కానీ ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఒక్క గ్యారంటీని మేము స్టార్ట్ చేస్తే గోల్ పెడుతున్నాం. మీరు చూస్తున్నారు, ఆడోళ్ళు అనుకుంటారు బస్సులల్లో, అలా కూడా వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. కొంతమంది అట్లా కొట్లాటలు పెట్టడంలో కూడా కొంతమంది వాళ్ళ టీములను పంపించి, అంటే ఆడవాళ్ళ మీద గత ప్రభుత్వానికి ఎలాంటి ఆలోచన ఉందో మీకు తెలుసు. ఇవాళ ఇక్కడి నుంచి హైదరాబాద్కు ఆటో పోతుందా? మరి అట్లాంటివి కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి మా అక్కలు చెల్లెళ్ళు అర్థం చేసుకోవాలి.